వెల్కమ్ బ్యాక్ టు మెహర్ గేరేజ్ ఛానల్. ఈరోజు నీకు ఐడెంటికల్ కార్స్ కొన్ని చూపిస్తా. ఇక్కడ వచ్చేసి మనకి ఈవీ, అది వచ్చేసి మనకి పిహెచ్ఈవి. సో బేసిక్ డిఫరెన్స్ ఒకటి ఎక్స్టీరియర్ నుంచి. ఇక్కడ నీకు ఏదైతే గ్రిల్ మీద డిజైన్ కనబడుతుందో ఇది ఒక్కటి చేంజ్ ఉంటుంది. సో ఈ యొక్క ఈవీ ఏదైతే ఉందో ఇది పర్ఫెక్ట్ కాంపిటీషన్ అని చెప్పుకోవచ్చు, చెప్పకూడదు కూడా. ఎవరికి అంటేనైతే 9S, 9E అండ్ ట్రావిస్ ఈవీకి. సో ఈ యొక్క కార్ ఏదైతే కనబడుతుందో దీని యొక్క బ్యాటరీ బ్యాక్ పవర్ 69.2 kWh, రేంజ్ వచ్చేసి వీళ్ళు 515 కిలోమీటర్స్ పర్ ఛార్జ్ అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క వెహికల్ ఒకవేళ ఎక్స్టీరియర్ సైడ్ చూసుకుంటేనైతే నీకు బ్రాండ్ న్యూ హెడ్లైట్స్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. 2 DRLs అయితే ఉంటాయి, అక్కడ వల్ల 2 ఉంటాయి. మధ్యలో మొత్తం నీకు ప్రొజెక్టర్ LEDs అయితే ఇస్తున్నారు అనమాట. అండ్ ఫ్లోటింగ్ ఇండికేటర్స్ కూడా ఈ యొక్క వెహికల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నైతే ఇల్యూమినేటెడ్ లోగో అయితే వస్తుంది MGది. ఎప్పటికప్పుడు నీ యొక్క కంపెనీ లోగో అలా మెరుస్తూనే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి గ్లాసీ బ్లాక్, కింద అంతా నీకు మెయిన్ బెడ్ కనబడుతుంది. లోవర్ బంపర్ కూడా వీళ్ళు కంప్లీట్గా గ్లాసీ బ్లాక్లోకి ఇస్తున్నారు. కొంచెం లగ్జరీ టచ్ కోసం ఈ యొక్క గ్రిల్ మీద నీకు ఈ యొక్క క్రోమ్ ప్లేటింగ్స్ అయితే కనబడుతూ ఉంటాయి. అండ్ ఈ యొక్క వెహికల్లో అడాస్ కూడా ఇస్తున్నారు అనమాట. దాని యొక్క సెన్సార్ పైన ఉంది, పైన రెయిన్ సెన్సింగ్ వైపర్. అండ్ మెయిన్ ఏంటంటే నీకు వీళ్ళు ఫ్రేమ్లెస్ వైపర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మోస్ట్లీ చాలామంది మ్యానుఫ్యాక్చరర్స్ ప్రొవైడ్ చేయరు. టోయింగ్ వచ్చేసి ఇక్కడైతే వీళ్ళు దాన్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నైతే 220 అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అండ్ మెయిన్గా దీని యొక్క మొత్తం సైజ్ చూసుకున్నా కూడా దీని యొక్క వెడల్పు ఎంత ఉందంటే 1.8 మీటర్స్, హైట్ వచ్చేసి 1.7 అండ్ లెంత్ ఏదైతే దీని యొక్క పొడుగు ఉంటుందో 4.7 మీటర్స్ ఇన్ లెంత్ అని చెప్పుకోవచ్చు. 18-inch అలాయ్స్ అయితే ఇస్తున్నారు అన్నమాట నీకు. సో ప్రొఫైల్ 225, 55, R18. దీని యొక్క వీల్ బేస్ చాలా ఇంపార్టెంట్, అది ఖచ్చితంగా పట్టించుకోవాలి మనం, ఎందుకంటే లోపల రూమ్ స్పేస్ అనేది అదే డిసైడ్ చేస్తుంది. 2.8 మీటర్స్ ఈ MG లోగో నుంచి బ్యాక్ టైర్ మధ్యలో ఉన్న MG లోగో వరకు. అండ్ సైడ్ ప్రొఫైల్లో చూసుకున్నాం అనుకో మీకు ఫెండర్ అంతా ప్లెయిన్గా వస్తుంది, బాక్సీ స్టైల్లో వస్తుంది. కింద వచ్చేసి వీల్ ఆర్చ్ అయితే కంప్లీట్గా ప్లాస్టిక్లో ఇస్తున్నారు. సో మెయిన్ పెయింట్ ఏదైతే బాడీ పెయింట్ ఉంటుందో డ్యామేజ్ కాకుండా. సైడ్కి వచ్చేస్తే ORVMs కూడా కంప్లీట్గా నీకు ఈ యొక్క బాడీ కలర్లోనే ఉంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నీకు కెమెరాస్ కనబడతాయి, ఎందుకంటే 360-degree కెమెరా ఈ యొక్క వెహికల్లో అవైలబుల్ ఉంది కాబట్టి. డోర్ చూసుకోండి కంప్లీట్ బాడీ కలరే. అండ్ ట్రెడిషనల్ హ్యాండిల్స్, స్మోక్డ్ క్రోమ్ ఇన్సర్ట్స్ ఇస్తున్నాయి. కింద వచ్చేసి నీకు డోర్ క్లాడింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, మెయిన్ పెయింట్ డ్యామేజ్ కాకుండా. సేమ్ మన బ్యాక్ డోర్ కూడా. అండ్ పైన వచ్చేసి నీకు మంచి గ్లాసీ బ్లాక్ రూఫ్ రైల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా పైన చూస్తున్నైతే నీకు పాండ్రమిక్ సన్ రూఫ్ కూడా కనబడుతుంది. అండ్ ఏ పిల్లర్ నుంచి లాస్ట్ పిల్లర్ వరకు ఉంది కంప్లీట్ గా క్రోమ్ ఇన్సర్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓన్లీ హై ఎండ్ కి వస్తాయి ఇవన్నీ. అండ్ బ్యాక్ కూడా నీకు వీల్ ఆర్చ్ అయితే కనబడుతూనే ఉంది. దీని బ్యాక్ సైడ్ చూస్తున్నైతే నీకు ఈ క్వార్టర్ ప్యానల్ ఏదైతుందో దీని మీద వీళ్ళు మళ్ళీ క్రోమ్ ఇచ్చి చిన్న గ్రాఫిక్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఎక్స్టెండెడ్ స్పాయిలర్ అయితే కనబడుతుంది. మళ్ళీ నీకు బ్లాక్ ఇన్సర్ట్ అయితే ఉంది అన్నమాట ఎక్స్టెండెడ్వి. వెనుక మొత్తం మనకి డిఫ్యూజర్, వైపరు, బ్రేక్ లైట్ అండ్ వాషర్ ఫ్లూయిడ్ కావాల్సిన దాని యొక్క ఇంజెక్టర్. టైల్ లైట్ చూడండి LEDస్తో ఎంత బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేస్తున్నారో. బల్బులే లేవు, ఓన్లీ LEDసే, కరెంట్ సేవింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి బేసిక్గా ఎంత డిజైన్ ఇస్తే అంత బాగా కనబడుతుంది. సో ఇక్కడ నీకు LED టెక్ అనేది రాయడం జరిగింది. ఈవీ బ్యాజింగ్, అడాస్ బ్యాజింగ్. అండ్ పక్కన దీని యొక్క పేరు హెక్టర్ టొమహాక్ అని. కింద పార్కింగ్ సెన్సార్స్ కనబడుతున్నాయి, లోవర్ బంపర్, బ్యాక్ లైట్. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే త్రో ఉందో లైట్, ఇది నెంబర్ ప్లేట్కి. అండ్ బ్యాక్ కెమెరా అయితే ఉంది, వెనుక మన MG లోగో. ఈవెన్ రిఫ్లెక్టర్స్ అయితే కంపల్సరీగా ఇస్తారు కాబట్టి ఇచ్చారన్నమాట. మనమైతే ఈ యొక్క ఎలక్ట్రిక్ కార్ ఇంటీరియర్స్కి అయితే రావడం జరిగింది. సో వెహికల్ చూడడానికి మోస్ట్లీ మనకి ఆ PHEV లాగా ఉంటుంది, కాకపోతే ఎలక్ట్రిక్ వెహికల్లో వీళ్ళు కొన్ని బ్యూటిఫుల్ అడిషన్స్ తీసుకొచ్చారు. ఫస్ట్ మనము దీంట్లో సెగ్మెంట్లో ఉన్న మనం ద బిగ్గెస్ట్ స్క్రీన్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ కనబడుతుంది 39.62 సెంటీమీటర్ స్క్రీన్. అండ్ బేర్ మినిమం ఇన్స్ట్రుమెంట్ కస్టర్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా స్మాల్ ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఇది వీళ్ళ యొక్క స్టీరింగ్, 2 స్పోక్, ఫ్లాట్ బాటమ్, కడాస్ కంట్రోల్స్, వాల్యూమ్ కంట్రోల్స్ అవన్నీ. లెఫ్ట్ సైడ్ వచ్చేసి దీని యొక్క ఇండికేటర్ స్విచ్ అన్నమాట, బేసిక్ గా మనము గేర్ షిఫ్టింగ్ కి వాడతాము. రైట్ సైడ్ వచ్చేసి నీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ వైపర్ కావాల్సిన అన్ని కంట్రోల్స్ అయితే ఇక్కడ నుంచి అయితే. పైన వచ్చేసి రీడింగ్ లైట్స్ అండ్ పాండ్రమిక్ సన్ రూఫ్ కావాల్సిన ఎవ్రీ బటన్ అయితే ఇక్కడ ఉంది. అది మన పాండ్రమిక్ సన్ రూఫ్. మనకి పక్కనే కనబడుతుంది కదా, 265 వరకు మనము అంబియంట్ లైటింగ్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి వ్యానిటీ మిరర్స్ విత్ LED లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నీకు టిల్ట్ అండ్ టెలిస్కోప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట, సో దట్ మనకి డ్రైవింగ్ పొజిషన్ నీట్ గా సెట్ చేసుకోవడానికి. ఇక్కడ వచ్చేసి నీకు బ్యూటిఫుల్ లేఅవుట్ అయితే ఉంది. డాష్ బోర్డ్ చూస్తుంటే పైన హార్డ్ ప్లాస్టిక్, సాఫ్ట్ టచ్, డబుల్ టచ్ అండ్ మళ్ళీ హార్డ్ ప్లాస్టిక్ అయితే ఇస్తున్నారు. గ్లో బాక్స్, నీకు లోపల ఏం కూలింగ్ లాంటివి ఏం లేవు, కాకపోతే మంచి స్టైలిష్ AC వెంట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లోపల ఎంటర్టైన్మెంట్ కోసం 10 స్పీకర్లు, ఇన్ఫినిటీ హార్మన్ కార్డన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ 6 ఎయిర్ బ్యాగ్స్ యాజ్ స్టాండర్డ్. ఎవ్రీ ఎయిర్ లో మనకి ఒకటి అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్న సీట్ కంప్లీట్ గా మంచి లెదర్ అయితే ఇస్తున్నారు. వెంటిలేషన్ ఉంది, 4-way పవర్డ్. నేను కూర్చున్న సీట్ 6-way పవర్డ్. ఫోన్ ఛార్జింగ్ గురించి మాట్లాడుతుంటే 50 వాట్ మ్యాక్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఇస్తున్నారు. జస్ట్ ఫోన్ అక్కడ పెట్టిస్తామంటే ఫటా నీకు దాని యొక్క ఛార్జింగ్ అయితే అయిపోతూ ఉంటుంది. ఫిజికల్ బటన్స్ మనకి కొన్ని ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఒకటి వచ్చేసి బ్లోవర్కి, టెంపరేచర్కి,
డిఫ్యూజర్కి, ఏసీకి, పార్కింగ్ లైట్స్కి. ఇక్కడ వచ్చేసి ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్, స్టోరేజ్ ఏరియా, దీని కింద కూడా స్టోరేజ్ ఏరియా. కాకపోతే నీకు 12 వోల్ట్ 120 వాట్ ఛార్జింగ్ ది సాకెట్ అయితే ఉంటుంది, టైప్ సి కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా వ్యానిటీ మిర్రర్ ఉంది విత్ నీకు ఎల్ఈడి లైటింగ్. అండ్ డోర్ ప్యానెల్ కానీ అవన్నీ చూసుకుంటున్నైతే ఎక్సెట్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ యొక్క వెహికల్లో మీకు ట్వీటర్స్ వచ్చేసి మనకి డోర్స్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, పిల్లర్స్కి ఎటువంటి ట్వీటర్స్ లేదు. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, మరకలు అంత జల్దీ అంటావు, అదొక మంచి పాయింటే. ఈ యొక్క వెహికల్లో చాలా మటుకు నీకు ఒక బ్యూటిఫుల్ ఫీచర్ చూపిస్తే ఇక్కడ చూడండి, V2H మోడ్ యాక్టివేటెడ్ ఉందా, వెహికల్ టు హోమ్ అన్నమాట. సో బేసిక్గా ఇది ఏం చేస్తుంది అని చూస్తున్నైతే, ఇంట్లో కరెంట్ పోయినప్పుడు ఈ యొక్క కార్ యూజ్ చేస్తుంది, కంప్లీట్ హౌస్ని నువ్వు మొత్తం ఎలక్ట్రిసిటీ అయితే ప్రొవైడ్ చేయొచ్చు. ఆబ్వియస్లీ దానికి ఇంత పర్సెంట్ ఛార్జ్ ఉండాలి, అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ నీకు నాప్ మోడ్ ఇస్తున్నారు అన్నమాట, పడుకోవడం మంచిగా రెస్ట్ తీసుకోవడానికి. ఇక్కడ వచ్చేసి క్యాంపింగ్ మోడ్, ప్రో పెట్ మోడ్. బేసిక్గా ప్రో పెట్ మోడ్లో ఇక్కడ చదువుతాను చూడండి, వెన్ దిస్ మోడ్ ఇస్ యాక్టివేటెడ్ యూ మే లీవ్ యువర్ పెట్ ఇన్సైడ్ ద వెహికల్. After the vehicle is locked, the air conditioning system will keep running to maintain a suitable temperature environment for your pet. అంటే నీ డాగ్నో క్యాట్నో దీంట్లో వదిలేసి ఇది ఆన్ చేసుకుని పోయావనుకో, నీ డాగ్కి క్యాట్కి కావాల్సిన టెంపరేచర్ అది మెయింటైన్ చేసుకుంటూ వాటిని సేఫ్గా పెడతా ఉంటుంది. సో దట్ వాటికి ఎటువంటి డ్యామేజ్ కాదు, సఫికేషన్ కాదు. అండ్ ఇక్కడ వచ్చేసి నీకు మళ్ళీ ఎనర్జైజింగ్ మోడ్ అని ఉంది, క్వైట్ మోడ్ అని ఉంది, వ్యాలే మోడ్. బేసిక్గా వ్యాలే మోడ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తున్నైతే దిస్ మోడ్ ఇస్ అప్లికబుల్ వెన్ యువర్ వెహికల్ ఇస్ డ్రివెన్ బై అదర్స్. ఏ పాస్వర్డ్ ఇస్ రిక్వైర్డ్ టు ఎనేబుల్ ఇట్. Once activated, most vehicle functions will be restricted until you enter the password. అంటే నువ్వు ఎప్పుడైనా హోటల్కి వెళ్ళి వ్యాలేకి ఇచ్చినప్పుడు నీకు ఉంటుంది కదా, అన్నీ వీళ్ళు యాక్టివేట్ చేయొద్దని. సో ఒక పాస్వర్డ్ ఉంటుంది, అది నువ్వు కొట్టే వరకు ఆ వ్యాలే మోడ్లో ఉంటుంది అన్నమాట. అది ఒక చాలా సేఫ్ అండ్ సెక్యూర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఫోన్ నెంబర్స్ కానీ వేరే డేటా కానీ అలాంటివి ఏం కనబడకుండా మన ఒక వెహికల్ని సేఫ్గా చూసుకోవచ్చు. అండ్ ఈ యొక్క వెహికల్లో ఏంటంటే ఎవ్రీథింగ్ ఆన్ స్క్రీన్, టెంపరేచర్ కానీ అవన్నీ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అండ్ విత్ ట్యాప్ ఆఫ్ బటన్ నువ్వు విండోస్ అప్ అండ్ డౌన్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నుంచే టేల్ గేట్ కూడా నువ్వు దీని నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు. గ్రాఫిక్స్ అద్భుతంగా ఇచ్చారన్నమాట. అండ్ ఈ యొక్క వెహికల్లో నీకు మోడ్స్ కూడా ఉంటాయి. సో ఏ ఒక్క మోడ్, ఎక్కువ, స్టాండర్డ్, స్పోర్ట్, కస్టమ్. సో నువ్వు కస్టమ్ అంటే బేసిక్గా నీకు తగ్గట్టు నువ్వు దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు, ఎట్లా ఏం ఉండాలని. ఇక్కడ చూస్తేనైతే నీకు 515 అని చెప్పా కదా, ఇక్కడ 92%కి 451 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది ప్రస్తుతానికి. అండ్ ఒకవేళ మనము దీని యొక్క హోమ్కి పోతున్నది ఇంటర్ఫేస్ కూడా మార్చారు పాత కార్కి దీనికి. అండ్ పైనుంచి వచ్చేసి నీకు మంచి ఇంటర్ఫేస్ వల్ల నీకు చాలా నీట్గా క్యూట్గా అయితే అన్నీ కనబడుతున్నాయి. ఓఆర్పిఎం ఫోల్డ్ అవ్వడము, వైఫై, బ్లూటూత్, థీమ్ ఎట్లుండాలి ఏంటి అనేది ఐస్ బ్లూ అయితే ఉంది మనకి. అండ్ ఈ యొక్క వెహికల్ ఇంకోటి కూడా ఉంది. బేసిక్గా మనము డ్రైవింగ్ చేస్తున్నప్పుడు టెంపరేచర్స్ కానీ బ్లోవర్ కానీ మార్చాలనుకుంటేనైతే నువ్వు ఇట్లా, ఇప్పుడైతే నేను 3 ఫింగర్స్ వాడితే ఇది మోడ్స్ మారుతుంది. సో ఇట్లా 2 ఫింగర్స్ తోటి నేను ఇట్లా వాల్యూమ్ ఇంక్రీజ్ అప్రీజ్ చేయొచ్చు. అండ్ ఇట్లా అంటే బేసిక్గా మనం గెసెస్ సెట్ చేసుకోవాలి, దాని తగ్గట్టు పనిచేస్తుంది. మ్యాక్సిమం అందరు ఏంటంటే ఏసీ టెంపరేచర్ అండ్ బ్లోవర్ కంట్రోల్కి అయితే పెట్టుకుంటాం. అండ్ ఈ స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి గేర్ సెలెక్టర్ అయితే వేయడం జరిగింది. ఇక్కడ నుంచి అయితే న్యూట్రల్, రివర్స్ డ్రైవ్ వేస్తాము అండ్ పార్కింగ్ సెలెక్ట్ చేస్తాము. రైట్ సైడ్ వచ్చేసి నీకు లైట్స్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వైపర్స్ని కంట్రోల్ చేసి కంప్లీట్ సంస్థానం అంతా ఇన్ని ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఈ యొక్క వెహికల్ సెకండ్ రోకి అయితే వచ్చాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్ పేరెంట్స్ కానీ మనం కానీ అప్పుడప్పుడు కూర్చోాల్సి వస్తుంది కదా, ద మోస్ట్ కంఫర్టబుల్ సెకండ్ రో అని చెప్పుకోవచ్చు. మంచి హైట్, థై సపోర్ట్ అయితే ఇస్తున్నారు, లెగ్ రూమ్ ఉంది, హెడ్ రూమ్ ఉంది. ఈవెన్ సన్ రూఫ్ ఓపెన్ ఉన్నా కూడా, ఆల్రెడీ సన్ రూఫ్ ఉన్నా కూడా నీకు మంచి హెడ్ రూమ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ వెనుక మనకి ఏసీ వెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. టైప్ సి అండ్ టైప్ ఏ చార్జర్ కూడా వీళ్ళు ఇస్తున్నారు అనమాట. పైన వచ్చేసి రీడింగ్ లైట్స్, హ్యాండిల్ బార్, సన్ షేడర్. అండ్ ఇక్కడ వచ్చేసి నీకు ట్విటర్ అండ్ మెయిన్ స్పీకర్ కనబడుతుంది. 10 ఉన్నాయి కాబట్టి కంప్లీట్గా సెటప్ చేస్తారు అనమాట. 1 టచ్ అప్ 1 టచ్ డౌన్ నీకు దీని యొక్క విండో కంట్రోల్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనకి బ్యాక్ డోర్కి వెంటిలేషన్ అయితే కనబడుతుంది. అండ్ డబల్ స్టిచ్చింగ్, ఎక్కడికక్కడ సాఫ్ట్ టచెస్ అనమాట. మంచి కంఫర్ట్లో అయితే లాంగ్ డ్రైవ్స్ కొట్టేయచ్చు. అండ్ ఒకవేళ వెనుకోళ్ళు ఇద్దరు కూర్చుంటేనైతే ఈ యొక్క మంచి అప్లిఫ్టెడ్ హ్యాండ్ రెస్ట్ అయితే ఉంది. 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి. చాలా మటుకు ఈ మధ్య కార్స్లో ఏంటంటే హ్యాండ్ రెస్ట్ పెట్టగానే దబేలం కిందకి వెళ్ళిపోతుంది. దీంట్లో ఆప్షన్ లేనలేదు. అండ్ ఇట్ సైడ్ అట్ సైడ్ నీకు ఐసోఫిక్స్ సీట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 3 పాయింట్ సీట్ బెల్ట్ ఉంది. అండ్ 3 హెడ్ రెస్ట్లు కనబడుతాయి. మోస్ట్లీ ముగ్గురు అయితే ఈజీగా ట్రావెల్ చేసొచ్చు. ఒకవేళ మధ్యలో కూర్చుంటే లైట్గా ఎలివేటెడ్ ఉన్నాం, కానీ ఇక్కడ కూర్చుంటే అయితే చాలా నీట్గా అయితే ఉంది. కింద ఫ్లోర్ చూసినా కూడా ఫ్లాట్ బెడ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ద మోస్ట్ కంఫర్టబుల్ వెహికల్ అని చెప్పుకోవచ్చు ఈ యొక్క సెగ్మెంట్లో. సార్ నువ్వేమనుకుంటున్నావు సెకండ్ రో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయి. ఇప్పుడు మనం ఏంటంటే ద మోస్ట్ ఇంపాసిబుల్ టాస్క్ చేయబోతున్నాం. థర్డ్ రో వీళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, కాకపోతే దీన్ని థర్డ్ రో లేదు. సో ఈ యొక్క వెహికల్ థర్డ్ రో ఉన్నా అది కిడ్స్ అండ్ పెట్స్ అనే చెప్పినామంటే. కిడ్స్ అంటే బేబీస్ అనుకోండి, ఎందుకంటే నేను ఆల్రెడీ మన పిహెచ్యూలో చేసిన, ఒకసారి ఆ వీడియోలు చూడండి మీకు అర్థమైపోతుంది. అండ్ బ్యాక్ సైడ్ ఈ యొక్క డోర్ చూస్తేనైతే నీకు పైన నీకు మనకి ఫీటర్ అయితే కనబడుతుంది. ఇన్ఫినిటీ వాళ్ళు 10 స్పీకర్స్ ఉన్నాయి కాబట్టి కంప్లీట్గా సెటప్ చేయడం జరిగింది. పైన ట్విటర్,
కింద వచ్చేసి మెయిన్ స్పీకర్ ఉంటుంది అండ్ ఎక్కడికక్కడ సాఫ్ట్ టచ్ కూడా ఇస్తున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసి నీకు మంచిగా ambient లైటింగ్ అంతా కనబడుతుంది కదా. అండ్ ఇక్కడ కూడా సాఫ్ట్ టచ్, కింద సాఫ్ట్ టచ్, డబుల్ స్టిచ్చింగ్, 1 టచ్ అప్ 1 టచ్ డౌన్ బటన్ ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి సన్షైడర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పైన వచ్చేసి రీడింగ్ లైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. హ్యాండిల్ బార్ ఉంది అండ్ ambient లైటింగ్ పైన కూడా మనకు కనబడుతూ ఉంటుంది. అదే కాకుండా నీకు ఈ యొక్క ప్లేస్ చూస్తున్నైతే మనకి వెనక బ్లోవర్ ఇస్తున్నారు. కింద టైప్ సి అండ్ టైప్ చార్జర్ ఇస్తున్నారు. కంప్లీట్గా దీని యొక్క బెడ్ కూడా మొత్తం ఫ్లాట్ బాటమ్ అయితే ఉందన్నమాట. మంచిగా కూర్చొని హెవీగా లాంగ్ డేస్ కొట్టచ్చు. లెగ్ రూమ్ కానీ, హెడ్ రూమ్ కానీ, థై సపోర్ట్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. అటు ఇటు ఐసోఫిక్స్ సీట్స్. ఎందుకంటే ఇద్దరే ట్రావెల్ చేస్తున్నైతే మంచి లెమోజిన్ అనుకోండి. ఎందుకంటే ఈ యొక్క అప్లిఫ్టెడ్ హ్యాండిల్స్ ఏదైతుందో పర్ఫెక్ట్ పొజిషన్లో అయితే వెళ్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా కప్స్ పెట్టుకోవాలంటే మనకి కప్ హోల్డర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 3 పాయింట్ సీట్ బెల్ట్ ఉంది. మనకి 3 హెడ్ రెస్ట్ అయితే కనబడుతున్నాయి, అడ్జస్టబుల్ అవి కూడా. అండ్ ఇక్కడ అక్కడ మనకైతే హుక్స్ ఉంటాయి. ఎక్కడ కూర్చున్నా నువ్వు సేఫే, ఎందుకంటే ఈ యొక్క వెహికల్ 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది కాబట్టి. అండ్ ఈ యొక్క వెహికల్ నువ్వు కూర్చొని ఎంత దూరం పోయినా కూడా నీకు ఆ ఒక కంఫర్ట్ అయితే మిస్ కావు. కాకపోతే ఇవన్నీ మనం డ్రైవీలో చెక్ చేద్దాం ప్రాపర్గా. ఈ యొక్క వెహికల్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యూఎస్పీ ఏంటంటే ఈ కార్ తోటి ఇండియాస్ ఫస్ట్ ఫీచర్ అనమాట, వెహికల్ టు హోమ్. సో ఇక్కడ చూస్తున్నైతే ఇట్లా ఎలక్ట్రిసిటీ కార్ బ్యాటరీ నుంచి తీసుకొని ఈ యొక్క హోమ్ ఛార్జర్ నుంచి, డిస్ట్రిబ్యూషన్ బాక్స్ నుంచి నీ ఇంట్లో కానీ కరెంట్ పోతే ఈ కంప్లీట్ రెఫ్రిజిరేటర్ కానీ, ఏసీ కానీ, టీవీ కానీ ఏదంటే అది ఆన్ చేసుకోవచ్చు దీని యొక్క బ్యాటరీ ప్యాక్ యూజ్ చేసుకొని. ఈ యొక్క ఫీచర్ చాలా మందికి అయితే ఖచ్చితంగా ఏమంటారు దాన్ని యూస్ అవుతుంది. అండ్ మెయిన్గా రిమోట్ ఏరియాస్లో అక్కడ ఉంటే క్యాంపింగ్ వాటికి పోతేనైతే ఖచ్చితంగా ఈ యొక్క బ్యూటిఫుల్ ఫీచర్ అయితే ఖచ్చితంగా మనకి బాగా పనికొస్తుందని నా ఫీలింగ్. నువ్వేమనుకుంటున్నావు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి. ఈరోజు టెక్ ఎంత స్పీడ్గా ఉందంటే ఈ యొక్క వెహికల్స్ని ఫాస్ట్గా ఛార్జ్ చేసుకోవడానికి మనకైతే వీళ్ళు DC ఛార్జర్ 90 కిలోవాట్ ఇస్తున్నారు. ఒకవేళ నువ్వు ఇంట్లో ఛార్జ్ చేసుకోవాలనుకుంటే 7.4 కిలోవాట్ అయితే నీకు హోమ్ ఛార్జర్ నీ గోడకు పెట్టేసేయాలి. కార్లో బావి ఎప్పుడైనా చూసిరా, ఇక్కడ రండి చూపిస్తా. బేసిక్గా ఇది బావి, నేను దాని డోర్ ఓపెన్ చేసి కింద ఏమీ లేదు, కంట్రోలర్ అవన్నీ కింద ఉన్నాయి. సో బేసిక్గా ఈ సెటప్ మరి ఏ రేంజ్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుందని చూస్తున్నైతే 150 కిలోవాట్ దీని పవర్ అని చెప్తారు. ఒకవేళ హెచ్పి వైజ్ చూస్తున్నైతే 201 హెచ్పి. అండ్ ఈ యొక్క వెహికల్ ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి టార్క్ అద్భుతంగా ఉంటుంది కదా. సో 310 న్యూటన్ మీటర్ టార్క్ అయితే మనకి ఈ యొక్క కొత్త ఈవీ అయితే ఎంజీ వాళ్ళది ప్రొవైడ్ చేస్తుంది. ఒక్కసారి క్లోజ్అప్ ఇస్తాను చూడండి. ఇదంతా ప్లేసే. బేసిక్గా చాలామంది మ్యానుఫ్యాక్చరర్స్ ఏం చేస్తారంటే ఆ ఒక ప్లేస్లో ఒక ప్లాస్టిక్ డబ్బా పెట్టి ఫ్రంక్ అని ఒక పేరు పెడతారు. అది బేసిక్గా మనకి ఈ యొక్క కార్లో వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. కాకపోతే లిటరల్గా బావిలోకి తొంగి చూస్తున్నట్టే ఉండే. అండ్ ఇంత పెద్ద కార్ ఇచ్చినప్పుడు వీళ్ళు పెద్ద బ్యాటరీ కూడా ప్లాన్ చేస్తారు కదా. ఎస్, ప్లాన్ చేశారు. 69.2 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్. రేంజ్ వీళ్ళు చెప్పడం 515 కిలోమీటర్స్ పర్ ఛార్జర్ చెప్పడం జరుగుతుంది. అండ్ మీకు ఆల్రెడీ ఇందాక ఛార్జింగ్ స్పీడ్ గురించి చెప్పాను కదా. అదే కాకుండా ఈ యొక్క వెహికల్ ప్రైసింగ్ అంటే నువ్వు దీన్ని 2 రకాలుగా కొనుక్కోవచ్చు, బ్యాస్ అండ్ వితౌట్ బ్యాస్ అని. బ్యాస్ అంటే బ్యాటరీ యాజ్ సర్వీస్, బ్యాటరీని నీకు రెంట్ ఇస్తారన్నమాట. 13.99 lakhs అయితే దీని యొక్క ప్రైస్ స్టార్ట్ అవుతుంది విత్ బ్యాస్. వితౌట్ బ్యాస్ నేను స్క్రీన్ మీద వేస్తే ఒకసారి చూసుకోండి. అండ్ మనకి ఈ యొక్క కార్లో వీళ్ళు ఎలక్ట్రానిక్ టెయిల్ గేట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. విత్ ట్యాప్ ఆఫ్ బటన్ ఇది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత లోపల మనకి 5 సీటర్ వెహికల్ కాబట్టి మీకు మొత్తం ఇదంతా ఏరియా చూస్తేనైతే 610 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్. మ్యాక్సిమం మనము లగేజ్ అయితే నింపేసుకోవచ్చు. అండ్ ఇది స్లీక్ రాలే కదా, మంచి స్ట్రైట్గా వచ్చింది కాబట్టి ఈ రూఫ్ హైట్ వరకు అయితే మనము ఆ ఒక లగేజ్ని అంతా నింపేసుకోవచ్చు. ఎందుకంటే చూస్తేనైతే నీకు ఒక లైటింగ్ అయితే ఇస్తున్నారన్నమాట. ఇది కాకుండా నీకు పార్టీషన్ కూడా వస్తాయి, ఈ యొక్క వెహికల్లో పెట్టలేదు. అండ్ కింద చూస్తే మనకి ఇక్కడ దానికి కావాల్సిన మనకి పంచర్ కిట్ అయితే ఇస్తున్నారు. అండ్ మనకి ఈ యొక్క ఆర్గనైజర్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఉండనే ఉంటుంది. స్పేర్ వీల్ ఉందా చెక్ చేద్దాం. ఇక్కడైతే వీళ్ళు దీని యొక్క స్పేర్ వీల్ అయితే ఇస్తున్నారు. ఒరిజినల్ సైజ్ కాదు, బుడ్డదాన్ని కనబడిపోతుంది. అండ్ ఇక్కడ చూసినా కూడా డిక్కీ అంతా మొత్తం అంతా కవర్ అయితే చేస్తారన్నమాట. ఎక్కడ ఆ ఒక చీప్ టాక్టిక్స్ వాడలే. మంచి డిజైన్ అని చెప్పుకోవచ్చు. 110% వర్త్ ద మనీ అయితే చెప్పుకోవచ్చు. అండ్ మొత్తానికి ఈ యొక్క కార్ నీకెలా అనిపించింది, ఫేవరెట్ ఫీచర్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు ఫేవరెట్ ఫీచర్ ఈ యొక్క సెటప్పే. ఎందుకు అంటే మరి ఇంట్లో కరెంట్ పోయినప్పుడు కారు పెట్టి ఛార్జింగ్ చేస్తే గల్లంతా షాక్ కావాలి.